In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుర్తుపడేయండి. అలాగే ఈసారి కప్పు ఎవరు కొడతారనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజ్మాతా సమర్ శంఖ్ ఫూక్ దో. ఏ పులి, ఫైనల్లో ఇంతకు కప్పు ఎవరు కొడతారనుకుంటున్నావు? ఇంకెవరన్నా మన పుంజన్న ఫామ్ కి మనం తప్ప ఇంకెవరు కొట్టడానికి ఛాన్స్ ఉంది? అరే పగటి కలలకు అంటున్నారా? 2007, 2016, 2021 ముచ్చటగా 3 సార్లు బొంద పెట్టినాం. ప్రిపేర్ అయిపోయినరా అబ్బాయిలు, 4వ సారి నలిపి పడేస్తాం. సంతూర్ బేబీ జమానా కాలం నాటి కథలు కాదు, రీసెంట్ ఫామ్ చూడు. వన్డే వరల్డ్ కప్ లా సెమీఫైనల్లో పిసికినాం, ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పిసికినాం. ప్రిపేర్ అయిపోండిరా అబ్బాయిలు, ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్లో మిమ్మల్ని వట్టిగానే పిసుకుతాం. పొట్టి కప్పు బ్యాక్ టు బ్యాక్ కొడతాం. అరే ఏం కొట్టేది మీరు, తల మీద కోడి గుడ్డు. 33 బాల్లో 100 రన్నులు, అన్బీటెన్ సౌత్ ఆఫ్రికా. వట్టిగానే నలిపి పడేసి వస్తున్నా. మీరేమంటే ఇంగ్లాండ్ పై మ్యాచ్ గెలుస్తామో లేదో అన్నట్టు వచ్చినారు. అలాంటిది మేం మిమ్మల్ని ఎలా విడిచిపెడతాం అనుకుంటున్నారు? ఫస్ట్ బ్యాటింగ్ అయినా కొట్టుడే, సెకండ్ బ్యాటింగ్ అయినా కొట్టుడే. పిన్నలేన్ మీ బౌలర్లని పిన్నుతో గుచ్చి పడేస్తా. అరే నువ్వేం గుచ్చేది నా తల మీద బొచ్చు. 2 కటర్లు వేశారంటే నీ పుల్ల వట్టిగానే పోద్ది. పాండ్యా, కుల్ఫు పాండ్యా, నా స్వాగ్ తోని చంపి పడేస్తా బిడ్డ. తమ్ముడు పిన్ను, లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై ఎలా 100 రన్లు జోపావో అలానే ఈ ఇండియాపై ఇక్కడ జోపి పడే తమ్ముడు. వట్టిగానే మన కివీస్ కి ఇంకో కప్ వస్తుంది. నీ యవ్వ మనల్ని వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ లో పీకినారు, అంతటితో వదిలినారా? లేదు. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ లో పీకినారు, అంతకంతకిచ్చి పడేయాలి తమ్ముడు. ఇత్తా అంతకన్నా దారుణంగానే ఇత్తా. ఎంతకైనా మంచిది. ఆ బేతాళంతో ఒక్కసారి కలిస్తే మంచిది. ఇండియాపై ఎలా కొట్టాలో, ఏ విధంగా కొట్టాలో. ఓ బిత్తలు ఎక్కడున్నా బాయ్? ఈ ఇండియాపై ఎలా కొట్టాలో, ఏ విధంగా కొట్టాలో కొంచెం టిప్పులైనా చెప్పరాదే? అరే అందరినీ ఒక్క మాదిరి కొట్టచ్చు గానీ ఆ బూమ్రా బాయ్ ఎలా వేస్తాడో, ఏ విధంగా వేస్తాడో ఏం అర్థం కాలేదు. కానీ వట్టిగానే యార్కర్లు మింగుతాడో, వట్టిగానే స్లోర్ వన్లేస్తాడు. మీరైతే డిసైడ్ అయిపోండి, ఇది T20 కాదు, T16. నీ అవ్వ బూమ్రా 4 ఓవర్ల మినహా అందరినీ ఉతికారేయండి. మనకైతే వట్టిగానే కొట్టనీకి దొరికేది T20 నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి. నీ అవ్వ ఎత్తి మింగితే ఏకంగా 6లు 4లే. కావాల్సిన 6లు, కావాల్సిన 4లు వట్టిగానే మింగి పడేయచ్చు. రండి అలా అనుకునే రండి. ఈ ఫైనల్లో చూపిస్తాడు ఈ చక్రవర్తి ఫామ్ ఏంటో. ఫిన్నెలన్ అన్నారాని, టీమ్ షెఫ్ అన్నారాని, రవీంద్ర అన్నారాని ఒక్కొక్కరిని ఎత్తి మింగితే ఏకంగా న్యూజిలాండ్ లో పడతారు. చూపిస్తా ఈ చక్రవర్తి చక్రం తిప్పితే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తా. ఇక ఆదివారం రాత్రి అరుపులే. ఓ పులి, ఈ ఫైనల్స్ లో నాకు కొట్టే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ ఫైనల్ లో బొక్క పెడతావా? ఈ T20 వరల్డ్ కప్ లా ఆ జింబాబే పైన తప్ప ఒక్కరి పైన కూడా సరిగ్గా ఆడలేదు. కనీసం ఈ ఫైనల్స్ లో నీ పులి ప్రతాపం ఏంటో చూపించు. నీలో ఉన్న దరిద్రం అంతా వట్టిగానే పోతి. స్కై, ఈ పులి పంజాబ్ సరితే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. నీ అవ్వ ఈ న్యూజిలాండ్ పై వట్టిగానే పిసికి ఈ పులి కంబ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తా. పుంజు, థ్యాంక్స్ బాయ్. సరైన టైంలో పులి ఫామ్ లో లేకపోయినా నువ్వు ఫామ్ లోకి వచ్చావు. లాస్ట్ మ్యాచ్ ఆ ఇంగ్లాండ్ పై ఏ విధంగా పిసికావో ఈ న్యూజిలాండ్ ని అలానే పిసుకో. సరైన టైంలో మంచి హీరో అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. సంజు, చిన్న పుంజు, ఈ పుంజు ఫామ్ లో ఉన్నప్పుడు అలాంటి ఛాన్సులు నేనెలా వదులుకుంటాను? అటు నుంచి ఎవరైనా రాని వట్టిగానే బత్తాయి చూసి పిసికినట్టు పిసుకడమే. 6 100 అయినా బాబారసం బౌలర్ అయినా ఈసారి న్యూజిలాండ్ ని పిసుకుడు ఖాయం.